బాధ్యత రాజ్యానిది కాదా? పాలించే పాలకులది కాదా? అసలు ఓటేసేటప్పుడు మనం ఎలా వెళ్ళి అడుగుతున్నాం రైతులని? కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పే కదా ఓట్లు అడుగుతుంది. ఈరోజు ఆ రైతులకు ఆ దుస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. మనం ఈరోజు రైతుని సరిగ్గా చూసుకోకపోతే ఈరోజు మనము కడుపుకి 3 పూటలు తిని బయటికి వెళ్ళి మన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? రైతు పండించే వ్యవసాయం నుంచే కదా ఆ శక్తి మనకు వచ్చేది. ఆ తిండి తింటున్నాం కదా, ఈరోజు హాయిగా ఉంటున్నాం కదా. ఈరోజు నిజంగా మనం బాగున్నాం, మరి వాళ్ళు బాగున్నారా? వాళ్ళు బాగుపడుతున్నారా? పోనీ వాళ్ళు బాగుపడుతున్నారా? ఆలోచన చేద్దాం. రైతు పరిస్థితి అంటే ఇప్పుడు రోజు రోజుకి రైతు అనేవాడు ఎదగాలి కదా. ఈ 78 సంవత్సరాలలో రైతు లక్షాధికారి కావాలా వద్దా? కానీ రైతు లక్షాధికారి అయ్యాడా ఈరోజు దేశంలో? ఏ రైతు లక్షాధికారులు అయ్యారు? ఒకసారి చూపెడదాం. ఒకసారి చూడండి. ఈరోజు నేను మళ్ళీ తెలంగాణ సమాజంలో ఈరోజు ఒంటెద్దు పోకడలు ఉన్నాయి. ఈరోజు ఎవరైతే ఎక్కడి నుంచి అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారో వాళ్ళు మాత్రం వాళ్ళకి అందుబాటులో ఉండే అన్ని రకాల సహకారాలు ఇచ్చుకుంటూ వాళ్ళని ఈరోజు ఒక పైకి తీసుకొచ్చే స్థాయిలో ఉన్నారు. కానీ తెలంగాణ రైతాంగం పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. వాళ్ళకు వ్యవసాయ రుణాలు చాలా కష్టంగా ఉన్నాయి. వాళ్ళని ఒక ఆట ఆడుకుంటూ ఉన్నారు. అందరూ వ్యవస్థలో వీళ్ళందరూ ఒక ఆట ఆడుకుంటూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, రైతులారు బాగా గుర్తుపెట్టుకో. మీరు నాకు మద్దతు ఇస్తే, మీరు నన్ను ఒకసారి మీరు నన్ను గెలిపించి చూడండి. 2028 అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నాను, ఎమ్మెల్యే అభ్యర్థి. ఒక్కసారి మీరు నన్ను గెలిపించి చూడండి. వ్యవస్థలో మీరు ఈరోజు చెప్పులు పెట్టి నిల్చునే పరిస్థితికి ఏదైతే యూరియా సంచుల కోసం వచ్చిందో, మీ ఇంటి ముందు వచ్చి వేసిపోయేదాకా, అంటే నేను తీసుకునే వ్యవస్థలో వ్యవస్థ నిర్మూలన ఎట్లా ఉంటుందంటే అంశము, మీ ఇంటికి వచ్చి యూరియా బస్తాలు అందించేలాగా నేను ఈ ప్రమాణికాలను తీసుకుంటాను. ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తాం. ఏదైతే మీకు బాగా అవసరం ఉంటుందో పంట పొలాలకి కానీ, మీరు పండించే వ్యవసాయానికి సంబంధించిన అంశాలకు కానీ ఏదైతే ఒక వ్యవస్థ ఉంటుందో, ఆ వ్యవస్థలో ఉండే పనిముట్లు కానీ ఇతరత్ర వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా కూడా సరే, ఈరోజు పేద మధ్యతరగతి వర్గాలలో ఆహార ధాన్యాలను పండించే ప్రతి రైతుకు చెప్తా ఉన్నాను, దయచేసి ఒక్కసారి నా నిజాయితీని గెలిపించిన తర్వాత ఆ నిజాయితీ మీరు ఎట్లా ఉంటుందో చూడండి. ఆ నిజాయితీ ఏ రకంగా పనిచేస్తుందో చూడండి. ఈరోజు మీరు వ్యవసాయం చేస్తే మీ ఇంటి ముందుకు ఏదైతే మీరు కోరుకున్న కళలు ఉన్నాయో ఆ కళలని నేను నెరవేర్చకపోతే మీరు నన్ను ఏ పేరుతో పిలిచినా ఏ సందర్భంలో ఏ పేరుతో పిలిచినా నేను రెడీగా ఉంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి గెలిపించి చూడండి. వ్యవసాయాన్ని పండుగ చేయకపోతే నన్ను అడగండి. అట్లాగే ఏదైతే మనము దేశానికి పట్టిన దరిద్రం ఏదైతే ఉందో ఈ పెస్టిసైడ్ దరిద్రం, ఆ పెస్టిసైడ్ దరిద్రాన్ని దాదాపు తీసివేద్దాం. ఆరోగ్య భారత్ని నిర్మాణం చేద్దాం. ఆరోగ్య భారత్ని నిర్మాణం చేద్దాం. షాద్నగర్ గడ్డ నుంచే మనం కాలరెగ్రెస్ చెప్దాం. ఇక్కడి నుంచే మన రైతాంగంలో ఒక విప్లవాన్ని సృష్టిద్దాం. సాగు పంటలు ఆర్గానిక్ సేంద్రియ పంటలుగా మారాలి. దాదాపు చేద్దాం. మనకి మ్యాక్సిమం ఎన్ని ఉంటే అన్ని రకాలుగా చేద్దాం. దేశీయ విత్తనాలని మళ్ళీ మనం వాడుకలోకి తీసుకొని వద్దాం. భారతదేశాన్ని కాపాడుకుందాం. ఆర్గానిక్ షాద్నగర్ అనే నినాదంతో ముందుకెళ్దాం. కమ్యూనిటీ కిచెన్స్ ఎక్కడెక్కడ పడితే అక్కడ షాద్నగర్ పట్టణంలో ఒక్కొక్క కాలనీలో మంచి కమ్యూనిటీ కిచెన్స్ చేద్దాం. కమ్యూనిటీ కిచెన్స్లో ఆరోగ్యవంతమైన దేశావళిగా సాంప్రదాయబద్ధంగా పండించే ఆహార ధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటితో పండుగ చేద్దాం. కాలనీలలో ఉండే ప్రజలందరినీ పిలిచి ఒక మంచి పండుగను చేద్దాం. ఈరోజు మన పంటలని స్వచ్ఛంగా మనం పండించుకునే పంటలని ప్రపంచ దేశాలకు పరిచయం చేద్దాం. ఎగుమతులు చేద్దాం. ఇక్కడ నుంచి నేను ఛాలెంజెస్ చెప్తా ఉన్నా. నేను అట్లాగా చేయకపోతే మీరు నన్ను ఏ పేరుతో పిలిచినా ఐఎమ్ రెడీ. మీరు నన్ను ఎట్లాగైనా పిలవండి, కానీ ఒక్కసారి గెలిపించి చూడండి. ఎంత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తానో నేను మీకు మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. ఇది చేస్తారని ఆశిస్తూ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఓడిపోతే నేను ఏం చేయలేను. మీరు నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే. నేను మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. నా దగ్గర డబ్బులు లేవు. నేను స్వచ్ఛందంగా ఈ పని చేయడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. కాపాడుకుంటే లాభం జరిగేది మీకే. ఈరోజు ఇంకా దేనికైనా కూడా ఒక వ్యసనానికి బానిస అవుతే మాత్రం నేను ఏం చేయలేను. ఈరోజు మనం మార్చుకుందాం. 78 సంవత్సరాల ప్రజాపాలనని మనం మార్చుకుందాం. ఒక నిజాయితీ పరుని ఎన్నుకుందాం. నిజాయితీ గల వ్యవస్థలో నిర్మూలన అన్యాయం ఉన్న వ్యవస్థలో నిజాయితీని జోడిద్దాం. ప్రయాణం చేస్తుందాం. ఒకసారి నిజమనే ఒక దాంతో ప్రయాణం చేస్తుందాం. ఎట్లా ఉంటుందో మనం చూద్దాం అని తెలియజేస్తుంది. నమస్తే. 2028లో షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. నన్ను దయచేసి బలపరచి మద్దతు ఇచ్చి నన్ను గెలిపించుకోండి అని తెలియజేస్తూ నమస్తే, మీ గంతల పృథ్వీ.